ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన ధురంధర్ 2 మూవీ ఉంది కదా భయ్. సో ధురంధర్ 2 మూవీ ఏదైతే ఉందో ధురంధర్ 1కి సంబంధించిన లైఫ్ టైం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటారా దాన్ని రికార్డ్ బద్దలు కొట్టింది అనుకోవచ్చు. ధురంధర్ 1 హిట్ అయింది, ధురంధర్ 2 ఇంకా హిట్ అయిపోయింది. ఇక్కడ అఫీషియల్గా జియో స్టూడియోస్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కూడా చూసుకుంటే 1365 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చింది అనమాట భయ్. సో దుమ్ము దులుపుతుంది. ఇంకా కూడా ధురంధర్ చూడకపోతే ఇట్లా వన్స్ అగైన్ చూడండి. నాకు తెలిసిన రివ్యూవర్స్ ఉన్నారు, కొందరు పబ్లిక్ టాక్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, జనరల్ పబ్లిక్ అందరూ కూడా సెకండ్ టైం కూడా చూసిరు అనమాట భయ్. సో స్టిల్ ఇంకా వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అనమాట. స్టిల్ 4 hours లాంగ్ ఉన్న ఏ సర్టిఫికేషన్ జనాలకు అంతగా నచ్చింది అనమాట భయ్. కమింగ్ టు ధురంధర్ మూవీకి సంబంధించిన రెండవ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఈ మూవీలో క్రిటికల్గా ఒక సీన్ అయితే సోషల్ మీడియాలో కానీ ట్రోల్స్ మీమ్స్ అవుతున్నాయి అనమాట భయ్. ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడు ఒక కెమెరా పర్సన్ ఎవరైతే ఉన్నారో మిర్రర్లా కనిపిస్తుంటారు, రిఫ్లెక్షన్ ఏదో పర్టికులర్గా కనిపిస్తుంది అనమాట. దాని వెంటనే రెక్టిఫై చేసేసి డిఓపి ఎవరైతే ఆ సీన్ నుంచి రిమూవ్ చేసిరంట. సో చాలా మంచి విషయం అనుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా సోషల్ మీడియా చాలా చక్కర్లు కొడుతుంది. సో జర ఇంకొంచెం క్రేజ్ వచ్చింది అనుకోవచ్చు, కొంచెం బూస్ట్ లాగా కూడా వచ్చింది అనుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అది ఎడిటెడ్ వర్షన్ ఎట్లుంటుంది అనేసి మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే రామాయణ్ మూవీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్, టీజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ మన శ్రీరామనవమికి రావాల్సింది కానీ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. మేబీ హనుమాన్ జయంతికి రావచ్చు. ఇక్కడ టీజర్ ప్రకారం కూడా చూసుకుంటే 2 minutes and 38 seconds టీజర్ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే స్పెషల్ స్క్రీనింగ్స్ ఏవైతే ఉన్నాయో హిందీ అండ్ ఇంగ్లీష్ వర్జన్స్లో రాబోతుంది. లాస్ ఏంజల్స్ క్రియేటర్స్ ఏవైతే అక్కడ స్క్రీనింగ్ అవుతుంది అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట అవి. సో చూడాలి, విజువల్గా అయితే బాగానే ఉంటుంది. అండ్ 2 parts వస్తుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మన ధురంధర్ లాగానే ఒక 4 months లోపల బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఇట్లా చాలా బెనిఫిట్ అయితే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే పెద్ద మూవీకి సంబంధించిన కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తుంది కదా, పోస్ట్ పోన్ అయిందని, కొంతమంది పోస్ట్ పోన్ కాలేదనేసి. సో ఎస్కేఎన్ఆర్ ఎవరైతే సపరేట్గా డెడికేట్ వీడియో అయితే చేసిరో ఈవెంట్లు ఏదైతే జరిగిందో అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లోలా చెప్పేసిన అనేసి అన్నారు. అఫీషియల్గా మేకర్స్ నుంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది, నా నుంచి కాదనేసి అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే చేసారు. సో బై ఎప్పట్లాగానే మనం ఏప్రిల్ 30కే అనుకోవాలిగా. సో అఫీషియల్ వచ్చేదాకా కూడా మనకి బుక్ మై షోలో అవుతుందో ఏప్రిల్ 30కే చూపిస్తుంది పెద్ద మూవీ. సో ఆ డేట్కి మనం ఫిక్స్ కావాలి. మళ్ళీ మన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అయితే చేయాలండి. నెక్స్ట్ చూసుకుంటే అనుష్క శెట్టి గారిది కత్నార్ అనేసి అయితే ఒక మూవీకి సంబంధించిన ఐ థింక్ ట్రైలర్ ఏదైతుందో ఇవాళ మధ్యాహ్నము ట్రైలర్ రాబోతుంది అన్నమాట. ఇవాళ మధ్యాహ్నం ఓకే మధ్యాహ్నం రాబోతుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా అనుష్కకు సంబంధించింది ఎలా ఉంటుంది మూవీ అనేది మాత్రం వెయిట్ చేయాలి. ట్రైలర్లో చూసినాక సపరేట్ డెడికేట్ వీడియో అయితే చేస్తారు, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే నితిన్ నుంచి అన్నమాట. సో నితిన్ గారు బర్త్డే సందర్భంగా సితార్ ఎంటర్టైన్మెంట్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసారన్నమాట భయ్. సో హ్యాపీ బర్త్డే నితిన్, ప్రొడక్షన్ నెంబర్ 42 అని సితార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. సో మేబీ కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చు. నెక్స్ట్ నితిన్ గారు వీళ్ళతో పాటు ఒక మూవీ అయితే తీస్తారు అనేసి అయితే ఒక అనౌన్స్మెంట్ లాగా కూడా అనుకోవచ్చు మనం ఇండైరెక్ట్గా. నెక్స్ట్ చూసుకుంటే ప్రదీప్ రంగనాథన్ గారిది ఇది LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేసి అయితే ఏదైతుందో అవి యూఎస్ సర్టిఫికేషన్తో పాటు రివీల్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే మన తెలుగులో కూడా యూఎస్ సర్టిఫికేషన్ వచ్చేసింది. 156 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో చూడాలి, ఈ మూవీకి సంబంధించిన ఏప్రిల్ 10th లాంచ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. కుదిరితే ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట, న్యూస్ అనుకోవచ్చు. నచ్చి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.